వెల్కమ్ టు మైండ్ సెల్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాకేష్. ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా 2 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2025 ఏప్రిల్‌లో తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ వస్తుందా అనే విషయం గురించి. అదేవిధంగా 2025 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వస్తే ఇప్పటివరకు మనం ఏం చేశాం? అసలు ఏం చేస్తే మనం 2025లో వచ్చే పోలీస్ నోటిఫికేషన్‌లో జాబ్ సాధిస్తామనే విషయం గురించి తెలుసుకుందాం. టాపిక్‌లోకి వెళ్ళే కంటే ముందు నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసేటప్పుడు ఎక్కడైనా సరే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనిపిస్తే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అంశం వచ్చేసి 2025 ఏప్రిల్‌లో తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ వస్తుందనే దాని గురించి చూద్దాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 99% 2025 ఏప్రిల్‌లో గవర్నమెంట్ మనకు పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న నోటిఫికేషన్స్ క్యాలెండర్ ప్రకారం ఎందుకు రావట్లేదంటే దానికి ఒక రీజన్ ఉంది. మన తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. సో దానివల్ల కొంచెం నోటిఫికేషన్స్ డిలే అవుతున్నాయి. కానీ మనకు ఏప్రిల్ 2025లో మాత్రం తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ వస్తుందని నేను నమ్ముతున్నాను. సో మీరు కూడా నమ్మి దానికోసం బాగా చదవండి. ఎందుకంటే మనం ఒక గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేసిందంటే మనం దాన్ని నమ్మాలి. దాన్ని నమ్మి మనం చదివినట్లయితే ఏప్రిల్‌లో వాళ్ళు అనుకున్నట్లే నోటిఫికేషన్ ఇస్తే మనం దాంట్లో జాబ్ సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు ఫస్ట్ ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వస్తుందా లేదా అనే దాని గురించి పక్కకు పెట్టేసి మనం ఎంతవరకు సబ్జెక్ట్ చదివాము, అసలు సబ్జెక్ట్‌ని ఎన్ని సార్లు రివిజన్ చేశాము, అసలు ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వస్తే నాకు జాబ్ వస్తుందా లేదా అనే అంశం మీరు ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంటది, పోతుంటది. కానీ దాంట్లో మనం జాబ్ సాధించామా లేదా అనేది ముఖ్యం. సో మీరు 2025 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వస్తుందని నమ్మి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వస్తే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జాబ్ సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. అదే వస్తదో రాదనే డైలమాలో మీరు ప్రిపేర్ కాలేదనుకోండి, ఒకవేళ ఏప్రిల్‌లో వచ్చిందనుకోండి మీకు సబ్జెక్ట్‌ని కవర్ చేయడానికి చాలా కష్టమైతుంది. ఒకవేళ ఏప్రిల్‌లో కాకుండా ఒక 1 మంత్, 2 మంత్ లేట్ అయినా ఇంకొక 1 మంత్, 2 మంత్ మనకు ఎక్స్‌ట్రా టైమ్ దొరికింది అని చెప్పేసి మీరు ఇంకా ఎక్కువ సబ్జెక్ట్‌ని చదవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని అదొచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే చూడ్డానికి ఏముండదు. అది వస్తుంది, పోతుంది. నేను మీకు ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏందంటే, పోలీస్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఎలా ఉంటుందంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు అప్లికేషన్‌కు అరౌండ్ 30-45 డేస్ టైమ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆల్రెడీ ప్రిలిమ్స్ కూడా మనకు ఆగస్ట్‌లో కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి, మనకు ఏప్రిల్ నుంచి ఆగస్ట్ చూస్తే మనకు ఒక 4 మంత్స్ టైం ఉండడం జరిగింది. ఆ టైంలోనే మీరు ఏ సబ్జెక్ట్ చదివినా చదవాలి. ఎందుకంటే ఒకసారి ప్రిలిమ్స్ అయిపోయిందంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది. మీరు పూర్తిగా ఈవెంట్స్ పైనే ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ సబ్జెక్ట్‌ని కవర్ చేయడం అంటే అది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసి బాగా టైర్డ్ అయిపోవడం జరుగుతుంది. సో అప్పుడొచ్చేసి మనం ఎంత చదవాలని ట్రై చేసినా మనకు నిద్ర రావడం, బాగా ఫిజికల్‌గా మనం స్ట్రెయిన్ కావడం వల్ల సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయలేకపోతాం. సో మీరు ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రాకంటే ముందే 2, 3 టైమ్స్ మన సిలబస్ మొత్తం బాగా తరువుగా చదివేసి టెస్ట్ సిరీస్‌లు రాస్తూ మనం ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్. అలా చేస్తేనే మనం సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుంచుకొని ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే విషయం పక్కకు పెట్టేసి వస్తుందని నమ్మి ప్రిపేర్ కాండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ తర్వాత మనకేముంటుంది, ఈవెంట్స్ కదా! అయితే మనకు ప్రిలిమ్స్ నుంచి ఈవెంట్స్ మధ్యల అరౌండ్ 3-4 మంత్స్ టైం ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ రాసిన తర్వాత రిజల్ట్ రావాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈవెంట్స్ డేట్ ఇచ్చిన తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మనకు అరౌండ్ 20-30-35 డేస్ అలా పడుతుంది. సో మనకక్కడ ఒక 3-4 మంత్స్ అనే టైము ఉంటుంది. ఆ టైంలో మనం చదవడం చాలా కష్టం. ఆ టైం మనం హాఫ్ ఆఫ్ ది టైమే చదవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫుల్ టైమ్ మనం చదవడానికి కష్టం. సో అందుకనే ప్రిలిమ్స్ కంటే ముందు ఇప్పటి నుంచే మీరు సబ్జెక్ట్ కవర్ చేసుకుంటే బావుంటుంది. ఇంకా ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఏముండదు. మెయిన్స్‌కు మనకు ఇప్పటివరకు జరిగిన మనకు 2022 నోటిఫికేషన్ చూసినా సరే మనకు 45 డేస్, 50 డేస్ కంటే ఎక్కువ టైం ఇవ్వరు. ఈవెంట్స్ నుంచి మెయిన్స్‌కు చాలా తక్కువ టైం ఉంటుంది. సో ఆ టైంలో మీరు అన్ని సబ్జెక్టులు రివిజన్ చేయడం, తర్వాత టెస్టులు రాస్తూ మీ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా టాస్క్‌తో కూడిన విషయం. సో అంతకంటే ముందు మీరు సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుంటేనే మీరు ఆ టైంలో సబ్జెక్ట్స్ అన్ని రివిజన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 45-50 డేస్‌లో అన్ని సబ్జెక్టులు రివిజన్ చేయాలంటే అంతకంటే ముందు మీరు ఆ సబ్జెక్ట్స్ పైన ఎంత కమాండ్ ఉంటే అంత తక్కువ సమయంలో అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ చేయడానికి సాధ్యమవుతుందో మీరు ఆలోచించాలి. సో మీరందరూ
2025 ఏప్రిల్లో పోలీస్ నోటిఫికేషన్ తెలంగాణలో వస్తుందని నేను నమ్ముతున్నాను. సో మీరు కూడా నమ్మండి, దాన్ని నమ్మే మీరు ప్రిపేర్ కాండి. మీరందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం, మనం ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని అనుకున్నాం కదా, అది మనకు December 8 ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఎగ్జామ్ సండే ఎర్లీ మార్నింగ్ 10 o'clock మనకి ఎగ్జామ్ సంబంధించిన లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేయడం జరుగుతుంది. సో అందరు ఎగ్జామ్ రాయండి, సబ్జెక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోండి. నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ ని లైక్ చేయండి. ఈ వీడియోలో ఇచ్చినటువంటి సమాచారం ఎవరికైనా యూజ్, అది మీ ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం వారికి తప్పకుండా షేర్ చేయండి.